మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. ఏపీలోని కోస్తా జిల్లాలో తుఫాన్ అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మొంతా తుఫాన్ ఇవాళ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి ఇది తీరం దాటి తీవ్ర తుఫానుగా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 280 కిలోమీటర్లు, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ఇవాళ దాదాపు 18 గంటలు దీని తీవ్రత కొనసాగి ఆ తర్వాత తుఫానుగా బలహీనపడే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాలో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన ప్రాంతాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం ఏపీ వ్యాప్తంగా నిన్నటి నుంచే మొదలైంది. కాకినాడ సహా పలు ప్రాంతాల్లో కొంతసేపు ఎండ కాయటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే చిరుజల్లులు మొదలయ్యాయి. విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఏపీలో ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మా కొలీగ్ బలరాం మనకు అందుబాటులో ఉన్నారు. బలరాం, ఇప్పటికే ఆల్రెడీ ఏపీలో మొంతా ఎఫెక్ట్ మనకు కనిపిస్తోంది. ఆల్రెడీ వర్షాలు అక్కడ కురుస్తున్నాయి. అయితే ఎక్కువగా ఏ జిల్లాలు ప్రభావితం అవుతాయి, ఎక్కడెక్కడ అలర్ట్ ప్రకటించారు? హరీష్, మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను తీవ్ర రూపం దాలుస్తోన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియా తీర ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు కూడా మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే తుఫాను దిశ మార్చుకుంటే ఎటువైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు, లెక్కలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యగా తీరం దాకే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎక్కువగా కాకినాడ మీదకే ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పూర్తి అప్రమత్త చర్యలు తీసుకుంటూ ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించడం కావచ్చు, పునరావాస కేంద్రాలకు తరలించడం కావచ్చు, మరోవైపు మత్స్యకారులను అలర్ట్ చేయడం కావచ్చు. ఇప్పటికే ఈ మంత్ 21 నుంచి కూడా మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్లారో వాళ్ళందరినీ కూడా వెనక్కు రప్పిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఓవరాల్ గా అందరూ కూడా మత్స్యకారులు వెనక్కి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మంత్రులు కూడా పూర్తి అలర్ట్ గా ఉన్నారు. అదేవిధంగా ఆ జిల్లా యంత్రాంగాలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వీరంతా కూడా ఎప్పటికప్పుడు ప్రతి క్షణాన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు, అలర్ట్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ అని ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించి పునరావాస కేంద్రాలు కూడా సిద్ధంగా ఉంచిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. తుఫాన్లు వచ్చాయంటే మనకు తెలుసు, పెద్ద ఎత్తున ఆస్తి నష్టాలు కావచ్చు, పంట నష్టాలు కావచ్చు, ప్రాణ నష్టాలు కావచ్చు, ఇవి పెద్ద ఎత్తున సంభవిస్తూ ఉంటాయి. అయితే ఆస్తి నష్టాలని, పంట నష్టాలని మనం ఎవరూ కూడా పెద్దగా ఆపలేని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రాణ నష్టం ఏ మాత్రం కూడా సంభవించకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకునే ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు, సపోర్ట్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే వారు భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక్కడ మనం చూడొచ్చు సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతోంది. ఏపీకి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఏ రకంగా కనిపిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. తీవ్ర తుఫాను ఏ రకంగా అది ముందుకు వెళ్తోంది, గంటకు 17 కిలోమీటర్లకు పైగా వేగంతో అది ప్రయాణిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రిలోపు ఏ క్షణమైనా సరే ఈ మొంతా తుఫాను, తీవ్ర తుఫాను తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కాకినాడ పరిసర ప్రాంతాల్లో అది తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రకాలైనటువంటి అప్రమత్త చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే మచిలీపట్నానికి 280 కిలోమీటర్లు, కాకినాడ కూడా 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే విశాఖకు 400 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. గంటకు 17 కిలోమీటర్లకు పైగా వేగంతో ఇది ప్రయాణిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మన విజువల్స్ లో ఇక్కడ చూడొచ్చు, ఈ మ్యాప్ కూడా చూడొచ్చు.
ఏ స్థాయిలో తుఫాను తీవ్రత కనిపిస్తుందో మనకు అర్థమవుతోంది. గతంలో హుద్హుద్ కావచ్చు, ఈలీ కావచ్చు, ఇటువంటి పెను తీవ్ర తుఫానులు తర్వాత ఇది ఆ స్థాయిలో అంతకు మించి భయాన్ని కల్పిస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే మొంతా తుఫాన్ నుంచి కనిపిస్తోంది. ఆ రకంగానే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తం ఓవరాల్గా కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా ఈ తీవ్ర తుఫానుకు ఎఫెక్ట్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రాంతానికి కూడా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి భారీ వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే IMD హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, ఇక మనం చూస్తూ ఉన్నాం ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఏ రకంగా ఉంది, ఆరెంజ్ అలర్ట్ ఏ రకంగా ఉంది, ఎల్లో అలర్ట్ ఏ రకంగా ఉంది అంటే ఇది ఆంధ్ర మ్యాప్కి సంబంధించి మొత్తం చూస్తూ ఉన్నాం. మొత్తం కోస్టల్ ఏరియా అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఈ ఆరెంజ్ కలర్ అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లో మార్క్ చేసినవన్నీ కూడా కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఏ రకంగా చూసినా కూడా తీవ్రంగా వర్షాలు అయితే తీవ్రంగా వేధిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని రకాలైనటువంటి చర్యలు కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు తుఫాను తీరం తాకడానికి ముందు ఎంత భయంకరంగా ఉందో తీరాన్ని తాకిన తర్వాత కూడా అంతకు మించి పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో 100కు పైగా కిలోమీటర్లతో గంటకు వేగంగా గాలి వీచే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తోంది. మరోవైపు తీరం తాకిన తర్వాత కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా మొత్తం అప్రమత్తం చేసింది. ఎవరెవరైతే సెలవుల్లో ఉన్నారో కీలక అధికారులందరినీ కూడా లీవ్స్ క్యాన్సిల్ చేయించి వారందరినీ కూడా గ్రౌండ్లో ఉండే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం తాకే అవకాశం ఉంది కాబట్టి అక్కడే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం పక్కగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటుతుంది కాబట్టి ఇప్పటికే 3 హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పునరావాసాల కేంద్రాలు అక్కడన్నీ కూడా రెడీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా సరే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు కొంత వెనుకడుగు వేసి కొంత మేము రావని ఎవరైనా మొరాయించే పరిస్థితి ఉంటే మటుకు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది. బలవంతంగా అయినా సరే వారిని అక్కడికి తరలించే పరిస్థితి ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు విశాఖలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరోవైపు రిజర్వాయర్లు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా గండి పడే పరిస్థితి ఉంది. చెరువులకు సంబంధించి రిజర్వాయర్లు కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్. ఒకవైపు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఆ భారీ వర్షాల నుంచి వరదలు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రిజర్వాయర్స్ ను కూడా మానిటర్ చేసే పరిస్థితి క్షణక్షణానికి కొనసాగుతుంది. హరీష, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ బలరాం.